అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ఇప్పుడు ప్రెసెంట్ భద్రాద్రి కొత్తగూడెం బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. బస్ స్టాండ్ ప్రాంగణంలో కానీ, పోస్ట్ ఆఫీస్, బస్ స్టాండ్ సెంటర్, ఇంకా ఇటువైపు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ యాచకులు ఎవరైతే ఉన్నారో అడుక్కునే వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైతే ఇళ్లలో పరిస్థితులు బాలేక రోడ్ల మీద పడి ఉన్నారో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఎంతో హెల్ప్ చేస్తూ చలికాలం దుప్పట్లు కానీ, ఆరోగ్య రీత్యా కానీ, అదే విధంగా ఆహార సదుపాయాలు కానీ అందిస్తూ వారికి ప్రతినిత్యం అందుబాటులో ఉంటున్నారు గండికోట కిరణ్ కుమార్ గారు. అదేవిధంగా యాచకులు అయితే ఇక్కడ ప్రాంగణంలో చూసుకోవచ్చు. బస్ స్టాండ్ సెంటర్ ప్రాంగణంలో కూడా కొంతమంది యాచకులు అయితే ఉన్నారు. వారి మాటల్లో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఏం పేరు నీ పేరు? లక్ష్మణ్. లక్ష్మణ, ఎన్ని రోజుల నుంచి ఉంటావు ఇక్కడ? చిన్న ఉందో ఇక్కడే ఉంటావు నువ్వు? ఇల్లు లేదా? ఇల్లు ఫుడ్ అది కావాలంటే ఎవరు పెడతారు? అన్న పెద్ద అంటే ఏం పేరు? అన్న పేరు ఏం పేరు? అన్న కిరణ్ అన్న. పోతు అన్న పెద్దన్న మాకి సాయంత్రం పొద్దున్న అన్న పెద్దన్న అన్న జగం వస్తే గోళ్ళు తెస్తున్నారు. ఇంకేం చేస్తాడు అన్న? అన్నం మంచోడు. ఎట్లుంటుంది ఒంట్లో? ఎట్లుంటుంది ఆరోగ్యం? ఎట్లుంటుంది? బాగా అన్న రోజు గోళ్ళు తెస్తారు. అన్న ఎవరు పెట్టింది ఇప్పుడు? అన్న కిరణ్ పెట్టిందా? అన్న ఎట్లా చూసుకుంటాడు? మంచిగా చూసుకుంటాడా? చూసుకుంటాం. చలికాలం మొన్న దుప్పట్లే పంచిండట. కిరణ్ అన్న పంచిండు. నీకు ఒక్కడికే పంచిండు? అందరికి పంచిండు? అందరికి పంచిండు. నమస్తే బాబాయ్. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు కృష్ణ. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా మీరు? నేను మాది వరంగల్ కానీ నేను ఇక్కడనే ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను? సంవత్సరం అవుతుంది. అంటే మీకు ఫుడ్ ఎట్లా? మా ఫుడ్ అంటే కిరణ్ కుమార్ గారు అన్నం ఇస్తాడు, చాయ్ పైసలు ఇస్తాడు, దుప్పటి ఇస్తాడు, అప్పుడప్పుడు టిఫిన్ చేపిస్తాడు, అన్ని చేస్తాడు. మరి ఏదో మంచిగా మాట్లాడతాడు. బాబు అన్నం తిన్నావా అని అడుగుతాడు. తిన్నా అని చెప్తా. అంతే. మంచిగా చూసుకుంటాడు. మంచిగా చూసుకుంటాడు అన్న. మంచి మనుషులు మంచి వాళ్ళు అని అంటాం, చెడ్డోళ్ళు అంటాం. మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు జ్వరం ఎట్లా వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు? గోళీలు అవి ఇప్పిస్తాడు. మంచిగా చేస్తాడు. ఓకే. చలికాలం వచ్చింది కదా, చలికాలం వస్తే దుప్పట్లు ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? మొన్న 3 రోజులు అవుతాడు ఇచ్చిండు. అవి ఇచ్చిండు. మళ్ళీ అంటాడు ఏమన్నా దుప్పట్లు కావాలని అడుగుతాడు. అడుగుతా కానీ మనం తీసుకున్నాక మళ్ళీ డబల్ అడగడం తప్పు కదా అని నేను అడగా. ఏదున్నా మంచి చెడ్డ ఏదున్నా చూసుకుంటాడు. నేను చూసుకుంటాడు. మిమ్మల్ని ఒక్కనే కదా, అందరిని చూసుకుంటాడు. అందరిని ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరి పేరున అందరికి చూసుకుంటాడు. బాబాయ్ నమస్తే. ఏం పేరు మీ పేరు? రాము. రామా, ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటుంది. కొత్తగూడెమే. మాది పాలకేంద్రం. మరి ఇక్కడ ఎందుకు ఉంటారు? ఇక్కడ సుతార పనులు చేసుకుంటారు. అంటే పిల్లలు ఎవరు లేరా? పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి. చూసుకోరా? చూసుకుంటారా? మరి ఇక్కడ ఎందుకు ఉంటారు బస్ స్టాండ్ లో? ఎందుకంటే మాకు అన్ని మొత్తం లేక అంత చికాకులు ఇక్కడే ఉంటాయి. బస్ స్టాండ్ లోనే ఉంటారు. ఇక్కడ తిని ఇక్కడ పడుకుంటారు. ఎవరు తీసుకొస్తారు? మా కిరణ్ సారే తీసుకొస్తాడు. అని చేస్తాడు. మందులు గింజలు ఇస్తాడు. మంచిగా చేస్తాడు. చెట్టపాటు మంచిగా చేస్తాడు. ఫుడ్ తీసుకొస్తాడు తినడానికి? తెస్తాడు. రీసెంట్ గా చలికి చెద్దర్లు కూడా కప్పినాయి. చెద్దర్లు కూడా ఉన్నాయి. ఇదే రగ్గా? ఇదే రగ్గు. అంటే జ్వరం ఇట్లా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎట్లా? అది ఆయనే చూసుకుంటాడు మొత్తం. నమస్తే. నమస్తే బాబాయ్. ఏం పేరు? నా పేరు రాజు. రాజు. హమాలి రాజు. హమాలి. ఇక్కడ హమాలి వర్క్ చేస్తాం. హమాలి.
బాబాయ్ చెప్పండి, ఇక్కడ యాచకులు కానీ చాలా మంది ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ దుప్పట్ల సహాయం కానీ తిండి సహాయం కానీ ఎవరు చేస్తారు? ఈ కిరణ్ అని మంచిగా రగ్గులు గాని చెద్దార్లు గాని ఏదే గాని వాళ్ళు మంచిగా చూస్తాడు. రైల్వే స్టేషన్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఏదన్నా ఇబ్బంది వచ్చినా మంచిగా వాళ్ళందరికీ ఆదుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. మళ్ళీ ఇక్కడ ఏదన్నా జరిగినా ఏదన్నా ఏదైనా జరిగినా మంచిగా అందరికి సరి చెప్తాడు. మా అమాలలో కూడా చాలా అందరికి మెచ్చుకుంటాడు. ఇక్కడ మైసమ్మ తల్లి బస్ స్టాండ్ లో ఉన్నదంటే ఆయనే ముఖ్యంగా. ఆయన తర్వాత నాకు అన్ని అందుబాటులో ఇచ్చేసిండు ఆయన. నేను మైసమ్మ తల్లి ఆ బండలు గాని ఆ ఎన్ని గాని ఏదైనా సరే ఆయనే తెచ్చి ఇస్తాడు. మళ్ళా పూజ సామాన్లు గాని ఏదంటే అది ఆయన తీసుకొచ్చి మాకు అందుబాటులో మాకు పెట్టేస్తాడు. నేనే ఆయన మైసమ్మ తల్లికి చేస్తాను. ఆయన ఏదంటే అది చేస్తాడు సార్. ఇక్కడ మళ్ళకు చిన్నోళ్ళు గాని పెద్దోళ్ళు గాని మంచి మర్యాద ఇస్తాడు. మంచిగా పేదోళ్ళకు గాని మంచిగా ఆదుకుంటాడు. ఇక్కడ మేము వచ్చిన కంటే అయితే చాలా ఆయనే ఒక్కడే నా వారికైతే ఆయనే చూస్తాడు సార్. రోపట నాపర్రాయి పండలు రోపట పైపులు మాకు ఏదన్నా మంచి కావాలన్నా చెడు కావాలన్నా చేతులు ఏమన్నా కావాలన్నా కూడా ఆయన సహాయపడతాడు. ఆయన ఒక్కడే మా వారికైతే ఆయన ఒక్కడే మాకు బాధలు చాలా ఇది చేస్తాడు సార్. ఇక్కడ ఎంతో మంది యాచకులు ఉన్నారు కదా బస్ స్టాండ్ లో, అంటే అనాథలు కానీ యాచకులు కానీ వాళ్ళకి ఫుడ్ స్పాన్సర్ ఎవరు చేస్తారు? ఫుడ్ కానీ ఏదన్నా చలికాలం దుప్పట్లు కానీ అలాంటివి? చలికాలం దుప్పట్లు కానీ కిరణే కుడ్డు కూడా తెచ్చిస్తాడు. చెద్దార్లు గాని పండుగ ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినా కానీ ఎవరు చూస్తారు? ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినా కానీ ఎవరు వచ్చినా చూస్తాడు ఆయన. ఏ వాళ్ళకి ఏదన్నా బాధ వచ్చినా కూడా మాట్లాడతాడు. ఏదన్నా చిన్న చిన్న అవసరాలు వచ్చినా కూడా చేస్తాడు. మంచిగా అందుబాటులో ఉంటాడు సార్ ఆయన. ఓకే, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో ముందుకెళ్తున్న గండికోట కిరణ్ కుమార్ గారు ఇంకా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తారని చెప్పేసి బాబాయ్ మాటల్లో కానీ యాచకుల మాటల్లో కానీ మనం విన్నాం.